మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. దేశవ్యాప్తంగా రేపు ఒక భారీ వేడుక జరగాల్సిందే. సుమారు 80,000 కోట్ల రూపాయల మెగా ప్రాజెక్టును ప్రధాని మోడీ జాతికి అంకితం చేయాల్సిన సమయం. కానీ సరిగ్గా మరికొన్ని గంటల్లో ప్రారంభోత్సవం అనగా రాజస్థాన్లోని పచ్పద్రా హెచ్పిసిఎల్ రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆకాశాన్ని తాకుతున్న మంటలు కమ్మేసిన నల్లటి పొగ హై అలర్ట్ ప్రకటించారు. ఎస్పీజీ భద్రతలో ఉన్న ప్రాంతంలో ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఇది కేవలం సాంకేతిక లోపమేనా, లేక దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాజస్థాన్లోని పచ్పద్రాలో ఉన్న హెచ్పిసిఎల్ రాజస్థాన్ రిఫైనరీలోని ఒక కీలక యూనిట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించడంతో ప్లాంట్లో పనిచేస్తున్న కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. దాదాపు 20 అగ్నిమాపక యంత్రాలు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగాయి. అదృష్టవశాత్తు ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం అందుతోంది. కానీ కోట్ల రూపాయల విలువైన అత్యాధునిక యంత్ర సామాగ్రి బూడిదైందని ప్రాథమిక అంచనా. మంటలను ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. రేపు అంటే ఏప్రిల్ 21 మంగళవారం నాడు ప్రధాని మోడీ 79,450 కోట్ల మెగా ప్రాజెక్టును ప్రారంభించాల్సి ఉంది. ఇప్పటికే సెక్యూరిటీ ప్రోటోకాల్ ప్రకారం ఎస్పీజీ దళాలు ఉన్నతాధికారులు అక్కడ మోహరించి ఉన్నారు. పకడ్బందీ భద్రత అధికారుల పర్యవేక్షణ ఉన్నప్పటికీ ప్రారంభోత్సవానికి ఒక్కరోజు ముందు ఇలాంటి ప్రమాదం జరగడం అధికార యంత్రాంగాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. ఈ ప్రమాదం కారణంగా రేపటి ప్రధాని పర్యటన యథావిధిగా సాగుతుందా లేదా వాయిదా పడుతుందా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతానికి మంటలను ఇతర యూనిట్లకు వ్యాపించకుండా అరికట్టడమే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారు. అయితే ఇంతటి హై ప్రొఫైల్ ప్రాజెక్టులో ప్రారంభోత్సవానికి ముందు అగ్ని ప్రమాదం జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతిక కారణాల వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగిందా, లేక భద్రతా లోపాలు ఉన్నాయా అన్న కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ఒకవేళ మంటలు త్వరగా అదుపులోకి రాకపోతే రేపటి కార్యక్రమంపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక ఏదేమైనా ప్రధాని పర్యటన వేళ ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోవడంతో రాజస్థాన్లోని పచ్పద్రా ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు.